మాత్రం ఇక నెక్స్ట్ వచ్చేది కష్టం అనుకోవచ్చు. ఇక కవిత కాంగ్రెస్లోకి వచ్చినా ఆశ్చర్యం లేదట. రంగారెడ్డి జిల్లా పేరు మార్పు ఊహాగానమేట. నాకు మంత్రి పదవి ఇవ్వకుంటే పార్టీకే నష్టమట. మాల్రెడ్డి రంగారెడ్డి. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆశ్చర్యం లేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. కడియం శ్రీహరి, దానం నాగేంద్రలు తమ పార్టీలోకి వస్తారని అనుకున్నామా అంటూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీలో మంగళవారం నాడు మీడియాతో చిట్చాట్గా మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా పేరు మార్పు అన్నది ఊహాగానమేనంటూ కొట్టిపారేశారు. ఈ జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలైనా ఏర్పాటు చేసుకోవచ్చని, కానీ జిల్లా స్వరూపం మాత్రం మారొద్దన్నారు. దాదాపు 2 కోట్ల మంది ప్రజలు ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఇంతవరకు మంత్రి పదవి లేదన్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే తనకు వచ్చిన నష్టం ఏమీ లేదని, పార్టీకే నష్టమని వ్యాఖ్యానించారు. దీనిపై పార్టీ పెద్దలు ఆలోచన చేయాలన్నారు. ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో రియల్ భూము పెరిగిందన్నారు. అయితే భూముల ధరలు పెరుగుతున్నాయని చెప్పి ఎవరు భూములను అమ్మట్లేదన్నారట. ఇప్పుడు సొంత పార్టీలో కూడా చాలామంది మంత్రి పదవులు ఆశించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నాకు ఇవ్వకపోయినా నష్టం లేదు, కానీ ఒకసారి అధిష్టానం ఆలోచించాలని చెప్తా ఉన్నారు. కవిత కాంగ్రెస్లోకి వెళ్ళిన ఆశ్చర్యం లేదంటున్నాడు ఆయన. మరి కాంగ్రెస్లోకి అంటే కాంగ్రెస్లో ఏమైనా చర్చలు జరుగుతూ ఉన్నాయా? ఇప్పుడు ఆయన కాంగ్రెస్ నుంచే కదా మాట్లాడేది. ఇప్పుడు దానం నాగేంద్ర, కడియం శ్రీహరి కాంగ్రెస్లోకి వస్తామని మేము ఊహించామా, కానీ రాలేదా? సో అదే విధంగా ఇప్పుడు కవిత కూడా కాంగ్రెస్లోకి వస్తే ఆశ్చర్యం ఏం లేదంటున్నాడు ఆయన పెద్దగా. ఏమో ఇంటర్నల్గా ఏమైనా మంతనాలు జరుగుతూ ఉన్నాయా? ఎందుకంటే పెద్ద ఎత్తున చర్చ అనుమానం ఏంటంటే రేవంత్ రెడ్డి కవిత కలిసే కవితను నడిపించేది కూడా రేవంత్ రెడ్డి అని చెప్పి కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. కవిత పార్టీ వెనక కూడా రేవంత్ రెడ్డి హస్తం ఉంది అని. సో ఈ రకమైన పరిస్థితుల్లో మరి కవిత ఒకవేళ కాంగ్రెస్ వైపు ఏమైనా మొగ్గు చూపుతుందా? ఈ అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి.